నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. బీరకాయ పచ్చడి తయారు చేయబోతున్నాం. రండి చూద్దాం తయారీ విధానం ఏంటో. బీరకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: బీరకాయలు 1/2 కేజీ, నువ్వులు, ఉప్పు, చింతపండు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, పోపు గింజలు, ఈ బీరకాయ ముక్కల్ని ఫస్ట్ స్టవ్ ఆన్లో ఉంది అండ్ బాండీలో కాస్త ఆయిల్ వేసుకుని, అయితే ఈ బీరకాయ పచ్చడి ఏంటంటే ఫుల్ బీరకాయలు, ఆ మధ్యలో ఉండే ఒక ఈనెని మాత్రం మనం రుబ్బేటప్పుడు మనకి తినేటప్పుడు కూడా అది కొంచెం పీచులో అడ్డం పడుతుంది. కాబట్టి మధ్యలో ఉండే కేవలం ఈనెని క్లీన్ చేసి మనం తొక్కలతో సహా ఆల్మోస్ట్ ఇలా సన్నగా పొడవుగా బీరకాయ ముక్కల్ని ఇక్కడ మనం తరిగి ఉంచుకున్నాము. అదేవిధంగా మనకి టైము కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ అవ్వకుండా పల్లీలను కూడా వేయించి ఉంచుకున్నాము. అయితే ఈ పోపులో మనం కేవలం కొద్దిగా జీలకర్ర, కమ్మని వాసన వస్తుంది కాబట్టి జీలకర్ర వేసి మన కారానికి సరిపడినంత ఒక 1/2 కేజీ మనకి బీరకాయలు అయితే కనుక 3 నుంచి 4 లేదా 5 కానీ పచ్చిమిరపకాయల్ని వేసుకుని, అదేవిధంగా ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని ఇందులో వేసుకుని ముందుగా వేయించుకోవాలి. సో ఇలా పచ్చిమిరపకాయలు పలంగా వేసినప్పుడు వ్యూయర్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఈ పచ్చిమిరపకాయలు నేను కొంచెం చాకుతోటి ఒక చిన్న చీరిక పెట్టి వేశాను. లేదా పచ్చిమిరపకాయలు ముక్కల కింద చేయండి, లేకపోతే అవి పేలే అవకాశం ఉంటుంది. లేదా యాజ్ ఇట్ ఈస్గా పచ్చిమిరపకాయలు వేసినప్పుడు ఇలా మూత పెట్టి ఉంచితే కనుక మనకి అవి పేలకుండా అడ్డుకుంటుంది మూత. ఈ విధంగా కొంచెం వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ పచ్చివాసన పోయి వేగుతున్న టైంలో ఈ బీర ముక్కల్ని మనం ఇందులో వేసేయాలి. బీరకాయ మగ్గడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి కొద్దిగా మనం ఈ వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయతోటి మిక్స్ చేసి మూత పెట్టేస్తే ఇది ఒక్క 10 నిమిషాల్లో మగ్గిపోతుంది. సో ఈ బీరకాయ కొంచెం ఇలా సెగ తగలగానే మగ్గుతుంది. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు. ఇది కమ్మని కూర కాబట్టి ఎక్కువగా ఉప్పు పట్టదు, అది మనం చూసుకుని వేసుకోవాలి. ఇది ఏంటంటే ఒక బ్లాండ్గా కమ్మని రుచి ఉండే కూర కాబట్టి ఈ బీరకాయని మనం తయారు చేసుకునేటప్పుడు ఇలా వెల్లుల్లిపాయలు జోడించి కానీ లేకపోతే ఇలా పప్పులు, పల్లీలు ఇలాంటివి జోడిస్తే ఏమవుతుందంటే దాని రుచి ఒకటి పెరుగుతుంది. ఇష్టపడని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో వ్యూయర్స్, ఈ విధంగా మనకి మన బీరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. ఇది మూత తీసి కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇదే విధంగా మనం దొండకాయతో చేసుకోవచ్చు, అలాగే ఆనపకాయతో చేసుకోవచ్చు. మనం ఈ చట్నీని మిక్సీ పట్టుకున్నప్పుడు బీరకాయలు చల్లారేలోగా ముందుగా ఈ పల్లీలు, తర్వాత నువ్వులు 2 డ్రై పౌడర్ కింద ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో ఈ బీరకాయలను యాడ్ చేయాలి. సో ఇలా మెత్తగా మనకి పొడిగా అయిన తర్వాత ఇది చల్లారిన బీర ముక్కల్ని వేసి చింతపండు మన రుచి చూసుకుని దానికి తగ్గట్టుగా కొంచెం ఉప్పు కావాలంటే కలుపుకుని చట్నీ నూరుకోవాలి. వ్యూయర్స్, మనం ఇలా చట్నీని మన సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటూ దీని పైన పోపు వేసుకుంటే బాగుంటుంది. మనం ముందుగా అనుకున్నట్టు ఇది అన్నంతో కంటే కూడా చట్నీ పచ్చడి కింద చాలా బాగుంటుంది. అందుకే దీన్ని బాగా మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం. ఈ పై పోపుతో ఏంటంటే మన చట్నీకి ఒక మంచి అపీరెన్స్ వస్తుంది. సో మనం దీన్ని బౌల్లోకి మార్చుకుని పైన పోపు వేసుకుందాం. సో ఈ పై పోపులో మనం మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకున్నాం. ఈ పైన లాస్ట్లో చిటపట్లాడేలాగా కరివేపాకుని వేసుకుని ఇలా చట్నీ మీద ప్రెజెంట్ చేద్దాం. సో మన బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది అన్ని టిఫిన్లోకి చాలా రుచిగా ఉంటుంది. మరి మీరు వెంటనే మీ కిచెన్లో చేసుకుని తిని ఎంజాయ్ చేస్తారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.